ఇన్ని ఐశ్వర్యాలు పెట్టుకున్నటువంటి మనకి అప్పుల బాధ నుంచి తీసుకురావడం ఏదో లోభత్వాన్ని పొందుకుంటాడు. డబ్బు తీసుకోగానే వాడికి తీసుకున్న మరుక్షణం వాళ్ళు లోభత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు కాగా తీర్చేది నేను ఎప్పుడో కదా, ఓ 4 నెలలు 6 నెలలు వడ్డీ ఎక్కువ కొడతాడు. ఆ తర్వాత వాడు మెల్లమెల్లగా వాడు తీసుకున్నటువంటి డబ్బుని సత్కాలంలో అంటే సత్క్రియకి అంటే మంచి పనులకు ఉపయోగించాడు. వాడికి ఒక 10,000 ఒకడికి ఇవ్వాలి, మన దగ్గర 15,000 తీసుకుంటాడు. వాడికి 10,000లో కనీసం 5,000 కూడా ఇవ్వడు. వాడు వేరే అవసరాలకి వినియోగించుకున్నాడు. ఎప్పుడైతే అప్పు తీసుకున్న వ్యక్తి వేరే వేరే అవసరాలకి డబ్బును ఉపయోగించాడో వాడు తిరిగి ఇచ్చే అవకాశం కష్టం. క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు దేని నిమిత్తంగా అప్పు తీసుకున్నారో అప్పుని దానికి ఉపయోగిస్తే తిరిగి చెల్లించగలుగుతాం. కానీ ఏ అప్పు సరే తీసుకున్న వాడు ఎవడైనా సరే, ఈవెంతో మీరు గోల్డ్ లోన్ పెట్టి ఇంకో తీసుకుందాం అనుకుంటారు, ఆ గోల్డ్ లోన్లో మీకు కనుక 10 లక్షలు వస్తే 7 లక్షలు కట్టి 3 లక్షలు పక్కకు దారి పెట్టిస్తారు దాన్ని వాడు. అలా వినియోగించినటువంటి ఏ సొమ్ము కూడా తిరిగి కట్టడానికి అవకాశం, టైం కట్టలేము మనం, అది గ్యారంటీ. సరైన కట్టలేము దాన్ని. పోనీ దీనికంటే ఇప్పుడు అప్పు విలువైంది ఏమైనా కొన్నామా అంటే అది కొనలేడు. వీడు దురవస్థకి దుర్వ్యసనాలు ఖర్చు పెడతాడు.